19 నెలల్లో గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేయటం ఒక రికార్డు అని అన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రూప్ 1 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన విజేతలకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. కడుపులో విషం పెట్టుకొని కొందరు ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఒక్కో గ్రూప్ 1 పోస్టును 3 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారని మండిపడ్డారు. "19 నెలల్లో గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేయటం ఒక రికార్డు అని అన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రూప్ 1 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన విజేతలకు అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు. కడుపులో విషం పెట్టుకొని కొందరు ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఒక్కో గ్రూప్ 1 పోస్టును 3 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారని మండిపడ్డారు. గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎవరిని కదిలించినా, ఏ జాతిని కదిలించినా ఈ తెలంగాణ స్ఫూర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ భావ దారిద్ర్యమో, వాళ్ళ అవగాహన లోపమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తరతరాలుగా 6 దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం లేకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమని వాళ్ళు భ్రమలు చెందడం మనందరం కళ్ళతో చూసినాం. కలిసి వచ్చి 2 సార్లు గెలిస్తే ఆ గెలుపు కారణం వాళ్ళు కారణ జన్ములని భావించారు. కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియదలుచుకున్నాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మీ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు. ఒక ఉపాధి హామీ కూలీ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు. మారుమూల ఆదివాసి గూడాలలో ఉండే ఓ గిరిజన బిడ్డ అయి ఉండొచ్చు. లేకపోతే దళిత వాడల్లో నుంచి వచ్చిన నిర్లక్ష్యానికి లోనైన జాతి అయి ఉండొచ్చు. లేదా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న యువకులు అయి ఉండొచ్చు. మీరు ఈనాడు చైతన్యం కలిగి 4 లక్షలకు పైగా పరీక్షలకు అప్లై చేసుకొని 3 లక్షల మంది పోటీ పడితే అందులో నుంచి 562 మంది సెలెక్ట్ అయినారు. మా చీఫ్ సెక్రటరీ గారు 1:700+ అన్నాడు. నేను అలా అనుకోవడం లేదు. 1:3 lakhs, ప్రతి ఒక్కడికి ఇంకొకటి పోటీనే. పరీక్షలు రాసిన 3 లక్షల మంది ప్రతి నిరుద్యోగ యువకుడితోని పోటీ పడ్డట్టే. ఇది 1:700+ స్లాట్స్ కింద డివైడ్ చేసి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాదు. మిమ్మల్ని ప్రతివాడు పక్కవాడికే పోటీ. అన్న తమ్ముడు పోటీ పరీక్ష రాస్తే అన్నకు తమ్ముడు పోటీ, తమ్ముడికి అన్న పోటీ. 562 మంది ఈరోజు మీరు ఎంపిక అయినరు అని అంటే 3 లక్షల మందితోని పోటీ పడి మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న చైతన్యాన్ని, మీలో ఉన్న పట్టుదలను ప్రదర్శించి ఈనాడు శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంపిక అయినరు. ఈ తెలంగాణ గడ్డకు ఒక పౌరుషం ఉన్నది. ఈ తెలంగాణ గడ్డకు ఒక వీరోచితమైన గాథలు ఎక్కడికెళ్ళినా, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎవరిని కదిలించినా, ఏ జాతిని కదిలించినా
ఈ తెలంగాణ స్ఫూర్తి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ కొంతమంది వాళ్ళ ఆలోచనలో వాళ్ళ భావ దారిద్ర్యమో వాళ్ళ అవగాహన లోపమో ఒక కుటుంబం కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో తరతరాలుగా 6 దశాబ్దాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం లేకపోతే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమని వాళ్ళు భ్రమలు చెందడం మనందరం కళ్ళతో చూసినాం. కలిసి వచ్చి 2 సార్లు గెలిస్తే ఆ గెలుపు కారణం వాళ్ళు కారణ జన్ములని భావించారు. కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిచిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మీ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు, ఒక ఉపాధి హామీ కూలీ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మారుమూల ఆదివాసి గూడాలలో